హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా సింపుల్ గా పొరలుగా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ అయితే చేసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా సరే ఈ వీడియో ఒక్కసారి చూసారంటే చాలా పర్ఫెక్ట్ గా చేసుకోగలరండి. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, లేకుంటే పిల్లలు ఏదన్నా వెరైటీగా చేసిమ్మని అడిగినప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగిన స్వీట్ రెసిపీ అండి. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరారండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. చూసారు కదా ఎంత పొరలుగా ఉన్నాయో. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అవుతున్నట్లు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందంటే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, అలాగే 1 చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. నెయ్యి మరి ఎక్కువ వేసుకోకూడదు. 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా అన్ని కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరి పిండిని సాఫ్ట్ గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ముందే సాఫ్ట్ గా కలుపుకున్నాం అనుకోండి, నానిన తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది. స్ప్రెడ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన పిండి మొత్తం ఆరిపోకుండా ఉండడం కోసం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పిండి మొత్తానికి కూడా పట్టించేసుకోవాలి. అప్పుడే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానిపోతుంది. ఈ పిండి నానేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1/2 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు నీళ్లు వేసేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకు తీగ పాకం కూడా రావాల్సిన పని లేదండి. చేతితో పట్టుకుంటే అంటుకున్నట్లు జిగురుగా ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము. పాకం మరుగుతున్నప్పుడు చిటికెడంత కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే, మంచి కలర్ లో ఉండడం కోసము కుంకుమ పువ్వు వేశాను. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మనకు పాకము జిగురు పాకం వస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం ఉండదు. తీగ పాకం రావాల్సిన పని లేదు. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా పట్టుకుంటే అంటుకున్నట్లు జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు పాకం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మర్దన చేస్తున్నట్లు కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న భాగాలుగా చేసుకోవాలి. మనకు ఈ స్వీట్ ఏ సైజులో కావాల్సి ఉంటే దాన్ని బట్టి చిన్న పిండి ఉండల్లాగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం పిండిని కూడా ఇలాగే చేసుకుని రెడీగా పెట్టేసుకోవచ్చు. నేనైతే మొత్తాన్ని కూడా ఇలాగే రౌండ్ గా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ఉండని తీసుకొని పిండి పైన ఇలా మూత పెట్టేసి పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒకసారి రౌండ్ గా చేసుకొని పైనుంచి కొద్దిగా పొడి మైదా పిండి చల్లేస్తున్నాను. ఇలా చల్లేసుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు. మనకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మధ్యలో పిండి చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఇలాగే చేసుకుని ఒక పళ్ళెంలోనే వేసుకోవచ్చు, లేకుంటే ఒక్కొక్కటిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ చపాతీ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా మైదా పిండి చల్లేసుకోవాలి. పిండి ఏమి మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేసి చేత్తో మొత్తానికి ఇలా పట్టించేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక్ సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్ గానే కట్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూపించడం కోసం మెల్లగా కట్ చేసి చూపిస్తున్నాను. మనము 1, 2 కట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గానే మనం కట్ చేసుకుంటాము. ఈజీగా అనిపిస్తుంది. ఇలా సన్నగా దగ్గరకి ఇలా కట్ చేస్తున్నాను.
మనకు పొరలుగా చాలా బాగా వచ్చేస్తాయండి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ సన్నవిగా ఉంటాయి కదా, వాటిని మధ్యలోకి ఇలా వేస్తున్నాను, పక్కకి బయటికి రాకుండా ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా దగ్గరకు తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. మనం కట్ చేసుకున్నవన్నీ కూడా బయటికి రాకుండా పక్కకు రాకుండా ఉంటాయి. మరొకరిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కింది వైపు పెట్టేసుకుని చేత్తో ఇలా ఒక్కసారి అదిమేసి పైనుంచి కొద్దిగా మైదా పిండి చల్లేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు, కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా బాగా పొరలుగా వచ్చేస్తాయి ఈ స్వీట్ అనేది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైనే స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇలా అయినా చేసుకొని మనం అన్ని కూడా రెడీగా పెట్టేసుకోవచ్చు, లేకుంటే ఒకటి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకటిగానే చేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు మరొకటి చేసుకోవచ్చు, చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడి ఉండాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టినప్పుడే ఇవి బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి, పొరలుగా బాగా విచ్చుకుంటాయి కూడా. ఇలా బాగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ముందుగా మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాకంలో ఈ ఆయిల్ నుండి తీసిన దాన్ని డైరెక్ట్ గా వేసుకోవాలి. అప్పుడే పాకాన్ని చాలా బాగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ గా ఆయిల్ నుండి తీసేసుకుని పాకంలో వేస్తున్నాను. పాకం ఇక్కడ గోరువెచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి డైరెక్ట్ గా వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఎక్కువసేపు నాననివ్వకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు వైపులా తిప్పుకుంటూ పాకం మొత్తం పట్టుకునేటట్లు చూసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం పాకంలో డిప్ చేసుకున్న తర్వాత పక్కకు తీస్తే సరిపోతుంది, ఎక్కువసేపు పాకంలో పెట్టకూడదు. చూసారు కదా, ఇప్పుడు పక్కకు తీస్తున్నాను. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి. చాలా సింపుల్ గా పొరలుగా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా. మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి. నేనైతే అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకుంటే అలా అయినా తినచ్చండి. ఈ స్వీట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికి చేసి పెట్టినా సరే మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, అప్పుడే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొరలుగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇవి పాకాన్ని పీల్చేసుకుని చాలా జ్యూసీగా ఉంటాయండి. లోపల పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.